మన రక్షకుడు మన ప్రభువైన యేసయ్య ఈ శ్రేష్టమైన నామంలో ఇస్రాయేల్లో జరిపించుకుంటున్న చిల్డ్రన్స్ చేసిన అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరికీ వందనాలు. అటు విధంగానే వేదికను అలంకరించిన ప్రతి ఒక్క దైవజనులకు అటువంటి దైవజనులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అటు విధంగానే మన ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియ దైవజనులు వారు కూడా రవి గారిని బట్టి కూడా నేను ప్రభువుని ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నాను. వారికి వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు ఎవరు అనేది చెప్పట్లేదు, అలిసిపోయారా? ఒకసారి చెప్తామా హల్లెలూయా? హల్లెలూయా. రెండు చేతులు ఇచ్చేస్తామా? హల్లెలూయా. వెరీ గుడ్. చక్కగా ఇంతవరకు కూడా ప్రియ సిస్టర్ గారు చక్కగా నడిపించారు. మీరందరూ కూడా చక్కగా డాన్స్ చేశారు, అవునా? మరి మీరు డాన్స్ చేశారు కదా, మరి యేసయ్య మీకు ఏమిస్తారు? ఏమిస్తారు? వెరీ గుడ్. మీరు ప్లస్ అయ్యారా ఈరోజు? ఓకే. మీరు చిట్టు వరకు కూడా అంటే మన అక్క వాళ్ళు చెప్పే మాటలన్నీ వాళ్ళు చెప్పేవన్నీ కూడా వింటే మీరు బ్లెస్ అవుతారు కదా, అవునా? మరి నేను కూడా చెప్పిన ఏసీ మాటలు ఈరోజు వింటారా? ఏసీ మాటలు అంటే మీకు ఇష్టమేనా? ఓకే, వెరీ గుడ్. అయితే చిన్న వాక్యాన్ని చదువుకుని నేను కొన్ని నిమిషాలు మాత్రమే మీతో పంచుకుంటాను. ఇప్పటికీ చాలా లేట్ అయింది కదా. ఓకే, మీరందరూ బైబిల్ తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదు ఎవరు? తీసుకున్నారా బైబిల్? ఒకసారి తెరవండి. మీరు ఎప్పుడు కూడా మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు బైబిల్ మర్చిపోకూడదు. బైబిల్ చేత పట్టుకుని మరి దేవుని మందిరానికి రావాలి, సరేనా? మాట్లాడాలి, మీరు నాతో మాట్లాడాలి, నేను మీతో మాట్లాడతాను, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు, సరేనా? మాట్లాడతారా మీరు? మనం ఒప్పందానికి వద్దామా? మీరు నాతో మాట్లాడాలి, నేను మీతో మాట్లాడతాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచన భాగం నుండి 16వ వచన భాగం వరకు ఉన్న సారాంశాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం. పిల్లలు ఎవ్వరు కూడా అల్లరి చేయకూడదు, ఎవ్వరు కూడా మాట్లాడకూడదు, సరేనా? మన మధ్యన ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు కదా. మరి మనం మాట్లాడాలా? ఎవరితో మాట్లాడాలి? ఓకే, యేసయ్య మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం మాటలు వినాలి కదా. వెరీ గుడ్. మీరు ఎవ్వరు కూడా అల్లరి చేయకూడదు. నేను ఎక్కువసేపు చెప్పనే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అసలు, ఓకేనా? ఓకే, సరే. మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచ్చిన భాగాన్ని నుంచి ఎవరైనా చదివి సహాయం చేస్తారు? అయితే శిష్యుడు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించి, యేసు అది చూసి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. మరి మీరందరూ కూడా చిన్న బిడ్డలా పెద్ద బిడ్డలా? పెద్దలు కదా మీరు, చాలా పెద్దలు మీరు, అవునా? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరిచయం చేస్తున్నప్పుడు కొంతమంది బిడ్డలను వాళ్ళ తల్లిదండ్రులు యేసయ్యకు తీసుకుని వస్తా ఉన్నారు. యేసయ్యకు ఎందుకు తీసుకుని వచ్చారు? మీకు తెలుసా ఈ స్టోరీ? తెలుసా? పిల్లలకి తెలుసా? తెలీదా? ఓకే, నేను చెప్తాను అయితేనే. ఓకే, చిన్న బిడ్డలను కొందరు యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు అక్కడ శిష్యులు వారిని తీసుకుని వచ్చినప్పుడు ఆటంకపరుస్తూ ఉన్నారు. పిల్లలను దేవుని యొద్దకు వారు తీసుకుని వస్తే ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు యేసయ్య వారిని ఆటంకపరచవద్దు అని
శిష్యులతో చెప్తా ఉన్నారు. మరి వారు ఎక్కడికి తీసుకుని వచ్చారంటే తల్లిదండ్రులు దేవుని మందిరంలో మనము కూడా మన బిడ్డలను యేసయ్యకు తీసుకుని రావాలి. మొట్టమొదటిగా మనం చేసే పని అంటే నేను తల్లిదండ్రులు కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను, అటు విధంగానే మీ బిడ్డలైనా మీకు కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను. తల్లిదండ్రులుగా ఉన్న మనం మన బిడ్డలను మొట్టమొదటిగా యేసయ్యకు తీసుకుని రావాలి. తల్లిదండ్రులుగా ఉన్న మనము మన గర్భంలో పడినది పెండముగా ఉన్నది మొదలుకుని మరి మనం ప్రభువుకు అప్పగించుకున్న వారంగా మనము ఉండాలి. తల్లిదండ్రులుగా మనము మన బిడ్డల్ని ఎల్లప్పుడూ కూడా ప్రభు హస్తాలకు అప్పగించుకున్న వారంగా ఉండాలి. ఎందుకని అంటే ప్రభు మరి మన బిడ్డలకు చిన్ననాటి నుండి కూడా ప్రభు మాటలను ప్రభు పాటలను మరి మన బిడ్డలకు నేర్పించినప్పుడు అవి చిన్ననాటి నుండి కూడా వారు వింటారు కనుక వాటి నుండి వారు తొలగిపోరు. అవునా? మీరు కూడా అంతేనా? మీ మమ్మీ డాడీ చెప్పారా మీకు చిన్నప్పటి నుండి? చెప్పారు కదా. మీరు అలా చేస్తున్నారు పిల్లలు, మీ టీచర్స్ చెప్తారంతే, మీకు గిఫ్ట్లు ఇవ్వరు అంతే. ఈరోజు మీకు గిఫ్ట్స్ కావాలా? ఇస్తారు మీ టీచర్స్. మరి మీరు అలా చేయకూడదు, చక్కగా వినాలి, సరేనా? ఓకే. చిన్న బిడ్డలను తీసుకుని ఎందుకు వచ్చారు అంటే మా బిడ్డలు ఆశీర్వదింపబడాలి. మా బిడ్డలు దేవుని చేతుల ద్వారా దేవుని హస్తము ద్వారా మా బిడ్డలు ఆశీర్వాదాన్ని పొందుకునాలని కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలని యేసయ్యకు తీసుకుని వస్తా ఉన్నారు. తల్లిదండ్రులుగా మనము కూడా మరి దేవుని మందిరానికి మన బిడ్డలు నడిపించే వారముగా మనము ఉండాలి. దేవుని మందిరం మనకి చాలా ప్రాముఖ్యం. ఎందుకు? దేవుని మందిరంలో మన పరిశుద్ధాత్మ దేవుడు మన మందిరంలో ఉంటాడు. దేవుడు మన మధ్యన ఉంటాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన మన దేవుడు మన బిడ్డలు కూడా ఆ మందిరంలో కనపడాలని మనము ముందుగా వారిని ప్రోత్సహించాలి. యేసయ్య సన్నిధికి మన బిడ్డలు నడిపించే వారంగా ఉండాలి. అందుకే మరి మనం చిన్ననాటి నుండి కూడా మన బిడ్డలను ప్రభు సన్నిధికి నడిపించే వారంగా మనం ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది కదా, మత్తయి సువార్త 21:16 బాలుల యొక్క చెంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపచేస్తివి అంటా ఉన్నాడు. మనము చిన్ననాటి నుంచి మన బిడ్డలకు దేవుని మాటలను నేర్పించినప్పుడు ఆ మాటలు ప్రభు వారి నోట ఏం చేస్తాడంట? సిద్ధింప చేస్తాడు. కనుక తల్లిదండ్రులుగా మన బిడ్డలను ప్రాముఖ్యంగా మనము దేవుని మందిరానికి నడిపించే వారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మన బిడ్డలు కనబడేవారుగా మనము వారిని నడిపించే రీతిలో ఉండాలి. మరి అటు విధంగానే మనకు ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో కనపడతారు. ఎవరికైనా తెలుసా? మీకు తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో చిన్నప్పుడే దేవుని మందిరంలో కనబడ్డాడు కదా, తెలుసా? వెరీ గుడ్, చక్కగా చెప్పారు కదా. సమూయేలు. మరి వాళ్ళ అమ్మ తన కడుపులో ఉండగానే పాలిస్తూ దేవుని వాక్యం అనే పాలన కూడా మరి బాబుకు పట్టించినప్పుడు చిన్న నాటి నుండి కూడా తల్లి మాటలతో పాటు దేవుని మాటలను కూడా విన్నాడు. విని మరి పాలు విడిచిన వెంటనే మరి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఏం చేశాడు? గుర్తుంది ఎవరికైనా? ఏం చేశాడు బాలుడు? గుర్తులేదా? వెంటనే మోకాళ్ళుని ప్రార్థించాడు కదా. వెరీ గుడ్. మనము కూడా మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సిగ్గుపడకూడదు. దేవుని మందిరంలో మనం ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. దేవుని మందిరంలో మనము చక్కగా పాటలు పాడాలి. మరి దైవజనులు కావచ్చు, మీ టీచర్స్ కావచ్చు, ఏమి చెప్పినా కూడా మీరు చక్కగా వినాలి. దేవుని మాటలు వింటే మీరు చాలా ఆశీర్వదింపబడతారు.
ప్రతిరోజు కూడా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరవాలి, పరిశుద్ధ వాక్కును నేర్చుకోవాలి, పరిశుద్ధ మాటలను మీరు వినాలి. మరి దేవుని సన్నిధిలోనికి మీరు వచ్చి మరి పరిశుద్ధ మాటలను విని వెళ్ళిపోవడం కాదు. మరి అమ్మ అయితే చక్కగా బిడ్డకి ఏ విధంగా ఆ కడుపులో ఉన్న బిడ్డకు పాలతో పాటు వాక్యం అనే పాలను ఏ విధంగా నేర్పించిందో, తల్లిదండ్రులుగా ఉన్న మనము కూడా మన బిడ్డలకు ఆ విధంగా నేర్పించాలి దేవుని మాటలను. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు వృద్ధుడైన దాని నుండి తొలగిపోడు. అవును, బాలుడుగా ఉండగానే అంటే చిన్న బిడ్డలుగా ఉండగానే మన బిడ్డలకు దేవుని మాటలను నేర్పించేవారుగా మనము ఉండాలి. ఇక్కడ తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు శిష్యులు వారి మీద కోపపడి గర్జిస్తూ ఉంటే ప్రభు వారు ఏమంటా ఉన్నారు, యేసు అది చూసి కోపపడి చిన్న బిడ్డలు నా యొద్దకు రానియడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. దేవుని రాజ్యం ఎలాంటి వారిది? చిన్న బిడ్డలు లాంటి వారు. చిన్న బిడ్డలకు పాపం ఏమీ తెలియదు కదా, పాపం అంటే తెలియదు. వారు ఏం చెప్తే అదే వింటారు, ఏం చెప్తే అదే నమ్ముతూ ఉంటారు. కనుక మనం చెప్పేది దేవుని మాట అయి ఉండాలి, దేవుని మాట అయి ఉండాలి. దేవుని సన్నిధిలో మనము దేవుని మాటలు వినేవారుగా మనం ఉండాలి. అయితే ఇలాగా వారు దేవుని యొద్దకు వారి చంటి పిల్లలను తీసుకుని వచ్చినప్పుడు, ఒకవేళ మనము దేవుని సన్నిధికి మన బిడ్డలను తీసుకుని వచ్చినప్పుడు ఏమి పొందుకుంటాం? ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరి వారు తీసుకుని వచ్చినప్పుడు వారు బిడ్డలను ఏం చేశారు? బిడ్డలు, చిన్నపిల్లలు ఏం చేశారు? యేసయ్య లేదు, ఫస్ట్ ఏం చేశారు? బిడ్డల్ని ఎత్తుకుని కౌగిలించుకున్నారు. అబ్బాయి ఎంత సంతోషం! మీ అమ్మ వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకుంటే సంతోషమేనా మీకు? చాలా హ్యాపీ కదా. మరి ఎంతకంటే యేసయ్య ఎత్తుకుంటే ఇంకెంత హ్యాపీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మరి అందుకే యేసయ్య ఎద్దకు రావాలి. యేసయ్య మనల్ని ఎత్తుకుని ముద్దాడి కౌగిలించుకుంటాడంట. అవునా? మీకు ఇష్టమా యేసయ్య ఎత్తుకోవడం? ఎవరు ఇష్టమన్నా చేతులు వచ్చండి. వెరీ గుడ్, అందరికి ఇష్టమేనా? యేసయ్య ఎత్తుకుంటే మీకు అందరికి ఇష్టమేనా? మరి యేసయ్య మాట వింటారా? ఓకే, వెరీ గుడ్. యేసయ్య మరి మనల్ని ఆయన అరచేతుల్లో ఏం చేశాడు? చిక్కుకున్నాడు కదా. అవునా? యేసయ్య మనల్ని మన అరచేతుల్లో చిక్కుకుని ఏం చేయమన్నాడు ప్రభు? చూడుము. ఏమన్నాడు ప్రభు? మరి మీరేం చూస్తున్నారు? చూడుము అంటే ఫోన్ చూస్తున్నారా? అవునా, ఫోన్ చూస్తున్నారు. ఇలా చూడుము అంటే మేము చూడము అంటున్నారు మీరు. అవునా? లేదు, మనము ప్రభు మన హస్తాలలో, ఆయన హస్తాలలో మనలను చెక్కుకున్నాడు. చూడుము, నేను మిమ్మల్ని చెక్కుకుని ఉన్నాను. కనుక ప్రభు మనలను చెక్కుకున్నాడు, ఆయన రూపంలో మనలను చెక్కుకున్నాడు. మన రూపము చూసి మనము సంతోషించవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కదా, మన రూపం అందంగా ఉంది, మనం ఇంకా అందంగా ఉండాలి అని అనుకుంటాం. కానీ ప్రభువే నిన్ను అమ్మ గర్భంలో ఉండగానే నిన్ను ఆయన రూపంలో చెక్కుకున్నాడు. మీరందరూ కూడా ఎవరి రూపము చెప్పట్లేదు? మీరందరూ ఎవరి రూపము? యేసయ్య రూపం. మనం యేసయ్య రూపంలో ఉన్నవారము. కనుక మీరందరూ కూడా యేసయ్య సన్నిధిలో మనం కనబడి మన రూపం ప్రభు రూపం, ప్రభు మనలను చెక్కుకున్నాడు అని మనము ప్రభువును బట్టి స్తుతించేవారుగా మనం ఉండాలి. అందుకే తల్లిదండ్రులుగా ఉన్న మనము మన బిడ్డలను ఆయన త్రోవలో నడిపించేవారుగా మనము ఉండాలి. ఆయన త్రోవలో మనం మన బిడ్డలను నడిపించాలి. చివరిగా నేను చెప్పి ముగిస్తాను. అయితే పరిశుద్ధ గ్రంథంలో
మన మొట్టమొదటిగా ఒక బాలుడు కనిపించాడు కదా యేసయ్యకు తీసుకుని వచ్చినప్పుడు. అయితే మరి పాత నిబంధన గ్రంథంలో చూసాం. అయితే నూతన నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ పెద్దవారైనప్పుడు వారి బిడ్డని యేసయ్యకు తీసుకుని వచ్చింది. ఎవరు ఆ స్త్రీ తెలుసా మీకు? దైవజనులు చెప్పేస్తున్నారు వెనకట్లా. మీకు తెలుసా ఆ స్త్రీ? తెలియదా? జబదయ్యేట అవును కదా. మరి ఎందుకు తీసుకుని వచ్చింది వారి బిడ్డలిద్దరిని? మీరు బాగా నేర్చుకున్నారా, చాలా హ్యాపీగా ఉంది. అవును కదా. వారి బిడ్డలిద్దరిని కూడా చెరువైపున ప్రభువుతో కూర్చుండబెట్టుకోమని అడుగుతా ఉంది. తన ఆశ ఎలా ఉంది అంటే ప్రభు ప్రక్కన నా బిడ్డలిద్దరు కూడా ఉండాలి అని ఆశపడుతుంది. వారు చిన్నవారు కాదు, వారు పెద్దవారే. ప్రభు పరిచర్యలో వారు కూడా పాలుపులు పొందుతున్న వారిని తీసుకుని వచ్చి నా చెడు వైపున నీ చెడు వైపున కూర్చుండబెట్టుకోమని ఆశపడుతుంది. అది జరుగుతుందా జరగదా అనేది విషయం కాదు, కానీ మనం ప్రభు యందు ఎలా ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. అయ్యో నా బిడ్డలు ప్రభు చెంత ఉండాలి, నా బిడ్డలు ప్రభు చేతిలో ఉండాలని ఆ స్త్రీ చాలా ఆశపడింది. కానీ ప్రభు ఆ ఆశను తన జీవితంలో నెరవేర్చాడు. అంటే ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆశ గల ప్రాణాన్ని ప్రభు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కనుక మన బిడ్డలను ఆ విధంగా ప్రభు యొద్దకు నడిపించాలి. మన బిడ్డలు ఎక్కడ కూడా త్రోవ తప్పి వారిగా ఉండకూడదు. అయితే నేను చివరిగా ఒక్క వచనాన్ని చదివి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము 137వ అధ్యాయము 9వ వచన భాగాన్ని ఒక్కసారి చదివి సహాయం చేసి. 137:9 నీ పసిపిల్లలను పట్టుకొని చదువు. వారిని పండగ వేసి కొట్టువాడు ధన్యుడు. చాలంటే నీ పసిపిల్లలను పట్టుకుని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. బండకి కొట్టేమంటారేంటి అంటున్నారా మీరు? ప్రభు కొట్టమన్నారా? బండకేసి మాట వినకపోతే బండకేసి కొట్టేమన్నారా? మన పసిపిల్లలను బండకు వేసి కొట్టమంటే ఈ రోజుల్లో మనం చూస్తా ఉన్నాం కదా, చిన్న పిల్లల్ని పాపం కొట్టేస్తా ఉన్నారు తల్లిదండ్రులు. అవునా? చాలా బాధాకరంగా ఉంటుంది. కనుక మన బిడ్డలు బండకు వేసి కొట్టమంటే వీరికి అలా చేయకండి, బండకు వేసి కొట్టేయండి. పిల్లలు చనిపోతారు వాళ్ళు. సరేనా? బండ కంటే మన బండ ఎవరు? క్రీస్తు అనే బండ మీద మన బిడ్డల్ని కొడితే, అంటే కొట్టమంటే కొట్టేయమని క్రీస్తుకి మన బిడ్డలను అప్పగిస్తే అప్పగించిన వారు ధన్యులు అంటా ఉన్నాడు ప్రభు. ఇక్కడ కొట్టువాడు ధన్యుడు. మరి మనందరం కూడా ధన్యులు కావాలంటే మన బిడ్డలను క్రీస్తు అనే బండకు వేసి బండకు అప్పగించేవారుగా మనము ఉండాలి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు చక్కగా దేవుని మాటలను వింటా ఉన్నారు. మనం ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని మనం మిస్ చేసుకోకూడదు. ఏవేవో కారణాలు చెప్పకూడదు దేవుని మందిరానికి మానకుండా. దేవుని మందిరం ఇంకా స్టార్ట్ అవ్వలేదని ఇంటి దగ్గర కూర్చోవడం కాదు, మనము వచ్చేసే ముందు దేవుని మందిరంలో కూర్చుంటారు. మీరు చిన్న బిడ్డలు మీరు ముందుగా వచ్చిన వెంటనే టయానికి ముందు రావాలి, ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలి. మీరు ఎంత ముందు వచ్చినా ఆశీర్వాదం తీసుకోకుండా వెళ్తే మీకు ఏం ఆ బ్లెస్సింగ్స్ ఉండవు. అవునా? మీరందరూ అలా వెళ్తున్నారా? తొందరగా వస్తున్నారు చర్చికి? వస్తున్నారా? రావాలి. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎవ్వరు కూడా. మీ బిడ్డల్ని దేవుని మందిరంలోనికి నడిపించండి. మీ బిడ్డలను దేవుని మందిరంలో ఎదగాలి. మనము ఆత్మీయ జీవితం మనకు ముఖ్యం.
శారీరక లేకపోతే లోక సంబంధంగా మన బిడ్డలు ఆ విధంగా ఎదగాలి. ఆత్మీయం కూడా మన బిడ్డలు బలపడే వారిని ఉండాలి. తల్లిదండ్రులుగా మనం నేర్పిస్తేనే మన బిడ్డలు మన దేవుని మందిరంలో బలపడతారు. దేవుని మందిరంలో దేవుని కొరకు గొప్ప యోధులుగా, గొప్ప స్వార్థికులుగా మన బిడ్డలు తయారవుతారు. కనుక అట్టి భాగ్యాన్ని దేవుడు మనకును, మన చిన్ని బిడ్డలకు, మన కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమె దేవునికి మహిమ కలుగునుగాక. రవి గారు నన్ను ఇక్కడికి వెళ్ళమని